హలో ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో డే బై డే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పర్ఫార్మెన్స్ పెరుగుతూనే పోతుంది. అయితే రీసెంట్ గా టీవీఎస్ లాంచ్ చేసిన టీవీఎస్ కింగ్ కార్గో హెచ్డి ఈవీలో చాలా మంచి పర్ఫార్మెన్స్, చాలా మంచి రేంజ్ తోటి వీళ్ళు తక్కువ ప్రైస్ పాయింట్ లో లాంచ్ చేయడం జరిగింది కొత్త ఫీచర్లతో. ఈ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు చాలానే ఉన్నాయి ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు. అయితే రేంజ్ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ వైజ్ దీనికన్నా బెటర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఇప్పటి వరకే మార్కెట్ లో ఉంది. అందులోది త్రీ వీలర్ సెగ్మెంట్ లోనే అన్నిటికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్న మంత్రా సూపర్ కార్గో ఆటో రిక్షా ఆల్రెడీ మార్కెట్ లో ధీటుగా ఉన్నదే. అయితే టీవీఎస్ లాంచ్ చేసిన కింగ్ కార్గో ఆటో రిక్షా మంత్రాతో పోలిస్తే ఎంత వరకు బెటర్, మరి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో రియల్ కింగ్ ఎవరు అనేది మనం ఈ కంపారిజన్ లో మంత్రా సూపర్ కార్గోని టీవీఎస్ కింగ్ కార్గో హెచ్డి ఈవీతో కంపారిజన్ చేసి తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కూడా ఈ రెండు కంపెనీల మొదటి కార్గో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కాబట్టి కంపెనీ మొత్తం ఫోకస్ మొత్తం ఈ కార్గో ఆటో రిక్షాలో పెట్టి ఎంత వరకు అయితే అంతవరకు బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ బిల్డ్ క్వాలిటీ, బెటర్ డిజైన్ ఇవ్వడానికి ట్రై చేసినాయి. అయితే ప్యాసింజర్ ఆటో రిక్షా సూపర్ ఆటో చూసినాం కదా, అదే విధంగా డిజైన్ మాత్రం ఫ్రంట్ లుక్ డిజైన్ ఫీచర్స్ కార్గో సూపర్ కార్గోలో సేమ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే కంటైనర్ మరియు లోడింగ్ ట్రే చేంజ్ ఉంది. అదే మనం టీవీఎస్ ని చూసుకున్నట్లయితే ప్యాసింజర్ ఆటో రిక్షాకి డిఫరెంట్ గా అంటే భిన్నంగా మనకు కార్గో ఆటో రిక్షాని డిజైన్ చేయడం జరిగింది. డిజైనే కాకుండా ఫీచర్స్ కూడా వీళ్ళు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ తీసుకురావడం జరిగింది. లైక్ రోలింగ్ విండో మరియు సీలింగ్ లో ట్రిమ్ ఇన్స్టాలేషన్ లాంటి కొత్త ఫీచర్లు వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీరు ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఇండివిజువల్ వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఐ కార్డ్ లో నుంచి ఇస్తాను, ఆ వీడియోలు తప్పకుండా చూడండి. ఇక్కడ మనం ఈ రెండు యొక్క మెయిన్ పర్ఫార్మెన్స్ కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మోడల్స్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 3 డిఫరెంట్ మోడల్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి లోడింగ్ ట్రే మరియు కంటైనర్ మరియు ఎక్కువ రేంజ్ మరియు కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ తోటి. అదే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. 15 మినిట్స్ ఫుల్ ఛార్జింగ్ రెండు మోడల్స్ ఉన్నాయి. అందులో అవి రెండు సెపరేట్, ఎందుకంటే ఇక్కడ ఫేర్ మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ మనం ఇక్కడ తీసేద్దాము. ఇక టీవీఎస్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ మోడల్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో కూడా మనకు లోడింగ్ ట్రే, కంటైనర్స్ ఏవి కావాలంటే అది మాడిఫై చేసుకోవచ్చు. రేర్ సైడ్ మనం లోడింగ్ ట్రే ని కాకపోతే 2 కలర్స్ లో వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కూడా ఫుల్ మెటల్ బాడీ తోటే వస్తాయి. క్యాబిన్ మరియు ఎంటా కంటైనర్ అన్ని కూడా మెటల్ బాడీ తోటే వస్తాయి. అయితే కంపెనీ మొత్తం ఫోకస్ ఈ ఆటో రిక్షాల మీద పెట్టింది కాబట్టి బెటర్ బిల్డ్ క్వాలిటీ ఈ రెండుతో ఇవ్వడం జరిగింది. కాకపోతే నేను కొంచెం టీవీఎస్ బెటర్ క్వాలిటీ తోటి వస్తుందని అనుకుంటా బిల్డ్ క్వాలిటీతో మాత్రం. ఇక డిజైన్ పరంగా అయితే ఎలాగో చేంజ్ చేసింది. అదే విధంగా కొన్ని కార్ లాంటి ఫీచర్లు కూడా టీవీఎస్ తన ఆటో రిక్షాలో తీసుకురావడం జరిగింది. ఇక అన్ని ఫీచర్స్ మీరు ఇండివిజువల్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఇక ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల వీల్ బేస్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గో 2350 వీల్ బేస్ మరియు 150 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ కార్గో హెచ్డి ఈవీ వచ్చేసి 2310 వీల్ బేస్ మరియు 235 గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అంటే వీల్ బేస్ పరంగా మాత్రం సూపర్ కార్గోలో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం టీవీఎస్ చాలా హైట్ ఉంది. అంటే ఇప్పటివరకు మార్కెట్ ఉన్న ఆటో రిక్షాలతో పోల్చుకుంటే టీవీఎస్ తో చాలా బెటర్ గ్రేడబిలిటీ మనకు వస్తుంది. అంటే గ్రేడబిలిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ మన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కోసం. ఎందుకంటే మనం వాటర్ లో కూడా డ్రైవ్ చేస్తుంటాం కదా, కొంచెం హైట్ ఉంటే వాటర్ మన క్యాబిన్ లకు గానీ, బ్యాటరీకి కానీ, మోటార్ కి కానీ తాకవు. దానివల్ల కొంచెం సేఫ్లీ డ్రైవ్ చేయొచ్చు మనం. ఇక కార్గో ఆటో రిక్షా అంటేనే మనము ట్రే చాలా ఇంపార్టెంట్. ట్రే సైజ్ ఎంత పెద్ద ఉంటే అంత లోడ్ వేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ట్రే సైజ్ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో 6.2 ఫీట్ లెంత్, 4.7 ఫీట్ వెడ్త్ మరియు 1.1 ఫీట్ హైట్ లోడింగ్ ట్రే వస్తుంది. ఇక దీంట్లో ఒకవేళ ఫుల్ కంటైనర్ చూసుకుంటే 140 క్యూబిక్ ఉంది, 170 క్యూబిక్ ఫీట్ ఉంది. రెండు కంటైనర్లు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే టీవీఎస్ కింగ్ కార్గోలో చూసుకున్నట్లయితే 6.6 ఫీట్ వెడ్త్, 4.10 ఫీట్ మరియు హైట్ 1.1 ఫీట్ ట్రే వస్తుంది. అయితే ఇందులో కూడా కంటైనర్ ఆప్షన్ ఉంది కదా, దాని సైజ్ వచ్చేసరికి 192 క్యూబిక్ ఫీట్. అయితే క్యూబిక్ ఫీట్ పరంగా చూసుకున్నా, మనం లోడింగ్ ట్రే సైజ్ పరంగా చూసుకున్నా టీవీఎస్ లో బెటర్ ట్రే మరియు బెటర్ కంటైనరే వస్తుంది. అంటే పెద్ద సైజ్ కంటైనరే వస్తుంది మంత్రాతో పోలిస్తే. ఇక ఈ ట్రే ఏదైనా కూడా మనము లోడింగ్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం కదా, మరి అఫీషియల్ గా ఇక్కడ ఎవరు ఎంత క్లెయిమ్ చేశారంటే సూపర్ కార్గో 580 కేజీ పేలోడ్ కెపాసిటీని క్లెయిమ్ చేయడం జరిగింది. టీవీఎస్ లో ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయలేదు, కానీ ఇందులో కూడా దాదాపుగా సేమ్ లోడింగ్ కెపాసిటీని మనము తీసుకోవచ్చు అఫీషియల్ గా.
అన్‌అఫీషియల్‌గా దీని పెర్ఫార్మన్స్, వీటి పెర్ఫార్మన్స్ మరియు పవర్ చూసుకున్నట్లయితే 1 టన్ వరకు ఈజీగా ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో తీసుకుపోవచ్చు మనము. అయితే బ్రేకింగ్ సిస్టమ్‌లో కూడా ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య చాలా వ్యత్యాసమే ఉంది. సూపర్ కార్గోలో మనకు ఫ్రంట్‌లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇక టీవీఎస్ కింగ్ కార్గోలో మూడిట్లో కూడా మనకు అంటే ఫ్రంట్ అండ్ రేర్‌లో కూడా మనకు డ్రమ్ బ్రేక్స్ వస్తుంది. అంటే రెగ్యులర్ హైడ్రాలిక్ యాక్టివేటెడ్ డ్రమ్ బ్రేక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడానికి ట్రై చేశారు. కానీ సూపర్ కార్గోలో కొంచెం బెటర్ చేయడానికి ట్రై చేశారు. కాబట్టి ఇక్కడ డిస్క్ బ్రేక్ ఉంది. కాబట్టి బ్రేకింగ్ సిస్టమ్‌లో కొంచెం సూపర్ కార్గో బెటర్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక కార్గో ఆటో రిక్షా తీసుకుంటే దాంట్లో ఎక్కువ మనము పేలోడ్ కెపాసిటీ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాము. కాబట్టి దాని సస్పెన్షన్ కరెక్ట్ ఉంటేనే ఆ పేలోడ్ కెపాసిటీ మనం హ్యాండిల్ చేయగలుగుతాము. అయితే సూపర్ కార్గోలో ఫ్రంట్‌లో డబుల్ లీడింగ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది. రేర్ సైడ్ రిజిడ్ ఎక్సెల్ విత్ లీ స్ప్రే సస్పెన్షన్‌తో వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ కార్గో హెచ్‌డి ఈవీలో మనకు ఫ్రంట్‌లో సింగిల్ ఫోక్ లీడింగ్ లింక్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. మరియు రేర్ సైడ్ లీ స్ప్రింగ్ విత్ హైడ్రాలిక్ డంపర్‌తో వస్తుంది. రేర్ సైడ్ అయితే ఈ రెండిట్లో కూడా లీ స్ప్రింగ్ అంటే బెటర్ సస్పెన్షనే ఉంది. కాకపోతే ఫ్రంట్‌లో వచ్చేసరికి మంత్రాలో మనకు డ్యూయల్ సీట్ షాక్ అబ్జర్వర్లు ఉంటాయి. అయితే టీవీఎస్‌లో మాత్రం వన్ సైడే షాక్ అబ్జర్వర్ ఉంటది. ఇక సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ ఆటో రిక్షాలో బెటర్ సస్పెన్షనే ఉంది. అయితే లీ స్ప్రింగ్ సస్పెన్షన్ ప్యాసింజర్ సెగ్మెంట్ లో అయితే నేను రికమెండ్ చేయను. కాకపోతే కార్గో సెగ్మెంట్ లో మనం ఎక్కువ లోడ్ తీసుకోవడానికి యూజ్ చేస్తుంటాం కాబట్టి లోడ్ మోసే కెపాసిటీ లీ స్ప్రింగ్ సస్పెన్షన్ లో ఎక్కువ ఉంటది. జనరల్ గా మీరు మనము పెద్ద బండ్లు ఏవైతే ఉంటాయో ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు లేదంటే లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్ ఏవైతే ఉంటాయో చూసుంటాం కదా, అందుట్లో ఎక్కువగా లిప్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటది. ఇప్పుడు బులోరో ఉంది కదా, బులోరో కూడా లిప్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటాయి. అంటే ఎక్కువ లోడ్ తీసుకోవడానికి చాలా బెటర్ సస్పెన్షన్ అన్నట్ల. ఒకవేళ ప్యాసింజర్ లో తీసుకుంటే కొంచెం బ్యాడ్ సస్పెన్షన్. ఎందుకంటే మనకు ప్యాసింజర్ లోనేమో స్మూత్ కంఫర్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇక మన కార్గోలో అయితే మాత్రం కొంచెం ఎక్కువ లోడ్ తీసుకోే కెపాసిటీ కలిగి ఉండాలి. కాకపోతే ఇక్కడ మనము గుంతలు పడినామంటే అప్పుడు ఎఫెక్ట్ అయితే దానికి కాంప్రమైజ్ కావాల్సింది. ఇక ఎంత లోడ్ వేసినాం అనేది కాదు, ఎంత లోడ్ గుంజే కెపాసిటీ ఉందనేది ఇంపార్టెంట్. అయితే ఈ 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోని మనం 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. కానీ టీవీఎస్ కింగ్ ని మాత్రం మనము 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. అయితే ఈ స్పీడ్ ఇవ్వడానికి మోటార్ కూడా బెటర్ అయి ఉండాలి కదా. అయితే సూపర్ కార్గోలో అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ వస్తుంది. కాకపోతే టీవీఎస్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మేబీ ఇందులో కూడా సేమ్ మోటార్ అంటే పిఎంఎస్ మోటారే వస్తుంది. అయితే ఈ మోటార్ తో వచ్చే పవర్ మీద డిపెండ్ అయి ఉంటది మన ఆటో రిక్షా ఎంత బెటర్ అనేది. అయితే సూపర్ కార్గోలో 12 కిలోవాట్ పీక్ పవర్ 70 ఎన్ఎం టోర్క్ వస్తుంది. మరియు టీవీఎస్ కింగ్ కార్గోలో 11.2 కిలోవాట్ పీక్ పవర్ 40 ఎన్ఎం టోర్క్ వస్తుంది. ఇక మోటార్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ కార్గో చాలా బెటర్ టోర్క్ విషయంలో గానీ, మోటార్ పవర్ విషయంలో గానీ. కాకపోతే టీవీఎస్ ఇక్కడ వేరే విధంగా ఆడింది. అంటే ఇందులో గ్రేడబిలిటీ చూసుకుంటే అర్థమైపోతుంది మనకు. గ్రేడబిలిటీలో సూపర్ కార్గో వచ్చేసరికి 23% క్లెయిమ్ చేసింది. ఇక టీవీఎస్ వచ్చేసరికి 28%. అంటే మోటార్ పర్ఫార్మెన్స్ ఏ దాంట్లో ఎక్కువ ఉంటో దాంట్లోనే గ్రేడబిలిటీ ఎక్కువ వస్తుంది కదా. మరి ఇక్కడ టీవీఎస్ లో ఎందుకు ఎక్కువ ఉంది? దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి పవర్ మోడ్. టీవీఎస్ ఏం చేసిందంటే మనం రెగ్యులర్ ఈకో మరియు డ్రైవింగ్ మోడ్ అదేవిధంగా పవర్ మోడే చూస్తాం కదా. పవర్ మోడ్ లో కూడా టీవీఎస్ క్లచ్‌తో 3 ఎక్స్‌ట్రా మోడ్‌ని యాడ్ చేయడం జరిగింది. అందులో గ్రేడబిలిటీ ఎక్కువ తీసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడు. అదేవిధంగా స్పీడ్ ఎక్కువ తీసుకోవచ్చు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్, స్పీడ్, గ్రేడబిలిటీ ఎక్కువ వస్తది మనకు పవర్ మోడ్‌లో. అంటే ఈ ఆప్షన్ టీవీఎస్సే తీసుకొచ్చింది. ఇప్పటివరకు చాలా చిన్న కంపెనీస్ చూసాం మనం. కాకపోతే టీవీఎస్ కూడా అఫీషియల్‌గా ఇక్కడ గేరింగ్ సిస్టమ్ అంటే క్లచ్ తోటే వస్తుంది. మనం రెగ్యులర్‌గా ఎలాగైతే క్లచ్ వాడతామో ఆ విధంగా వాడి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల గ్రేడబిలిటీ కొంచెం పెరిగింది టీవీఎస్‌లో. ఇక మోటార్ పర్ఫార్మెన్స్ బెటర్‌గా ఉంది అని రేంజ్ ఎంత పోతది అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అయితే సూపర్ కార్గోలో మంత్రా 200 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది సింగిల్ ఛార్జ్‌లో. అదే టీవీఎస్ కింగ్ కార్గో హెచ్‌డి ఈవీలో 156 కిలోమీటర్ల అఫీషియల్ సర్టిఫైడ్ రేంజ్ టీవీఎస్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే 140 కిలోమీటర్ల టిపికల్ డ్రైవింగ్ రేంజ్ కూడా వీళ్ళు క్లెయిమ్ చేశారు. అంటే మనము రియల్‌గా డ్రైవ్ చేసినట్లయితే 140 కిలోమీటర్ల రేంజ్ మనకు వస్తది టీవీఎస్‌లో. రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ ఉంది సూపర్ కార్గోకి మనకు టీవీఎస్‌కి. కాబట్టి సూపర్ కార్గో కొంచెం ఎక్కువ రేంజే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే రేంజ్ ఎక్కువ రావాలంటే మెయిన్‌గా బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటది. ఎంత పెద్ద బ్యాటరీ ఉంటే అంత ఎక్కువ రేంజ్ వస్తది. అయితే ఈ రెండిట్లో కూడా లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీనే అంటే సేమ్ కెమిస్ట్రీ బ్యాటరీ వస్తుంది. కాకపోతే కెపాసిటీ పరంగా సూపర్ కార్గోలో 13.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ కార్గోలో మనకు 8.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. కానీ బ్యాటరీ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం రేంజ్ తక్కువ వస్తుంది టీవీఎస్‌లో. అయితే ఈ బ్యాటరీని చార్జ్ చేసుకోవడానికి చార్జర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి కంపెనీ ఈ రెండిట్లో కూడా ఆన్ బోర్డ్ చార్జరే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే ఇంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా వీళ్ళు ఆన్ బోర్డ్ చార్జర్ ఇవ్వలేదు. అదొక్క మిస్టేక్ నాకు నచ్చలేదు.
ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఆన్ బోర్డ్ చార్జర్ తెస్తే బాగుంటది. ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే సూపర్ కార్గోని మనం 4 గంటల 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. టీవీఎస్ కింగ్ కార్గోని మనము 3 గంటల 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవాలి. గంటన్నర టైమింగ్ డిఫరెన్స్ ఉంది ఈ రెండిట్లో. అంటే టీవీఎస్ కొంచెం తక్కువ బ్యాటరీతో వస్తుంది కాబట్టి తొందరగా ఛార్జ్ అవుతుంది. ఇక ఆటో రిక్షా ఎలా ఉన్నా కూడా కంపెనీ నుంచి వచ్చే సపోర్ట్ చాలా మ్యాటర్. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బెటర్ ఉంటేనే మనకు ఇన్ ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక వారంటీ పరంగా చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో మంత్ర 5 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ ఇస్తుంది. అదే టీవీఎస్ కింగ్ కార్గోలో టీవీఎస్ 6 ఇయర్స్ లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. దానితో పాటు 3 ఇయర్స్ రోడ్ సైడ్ అసిస్టెంట్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. అంటే కిలోమీటర్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఈ రెండిట్లో కూడా 1,50,000 కిలోమీటర్ వారంటీ అయితే సేమ్ ఉంది. కాకపోతే టీవీఎస్ లో 1 ఇయర్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. అంటే 1 ఇయర్ ఎక్కువ వారంటీ మనకు టీవీఎస్ లో వస్తుంది. ఇక అన్ని బాగున్నాయి కదా తీసుకుందాం అనుకున్న వాళ్ళ కోసము ప్రైస్ చాలా ఇంపార్టెంట్. అయితే మంత్ర సూపర్ కార్గో యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,37,000 నుంచి. అదే టీవీఎస్ కింగ్ కార్గో హెచ్‌డి ఈవీ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,85,000 నుంచి. దాదాపుగా 52,000 డిఫరెన్స్ ఉంది ఎక్స్‌షోరూమ్ పైన. ఇక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది సిటీ పరంగా, స్టేట్ పరంగా. కంక్లూజన్ చూసుకున్నట్లయితే అంటే ఈ రెండిట్లో కూడా పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే సూపర్ కార్గోలో వీల్ బేస్ ఎక్కువ ఉంది, కొంచెము ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ ఉంది, అదే విధంగా కొంచెం మోటార్ పవర్ టోర్క్ కొంచెం ఎక్కువ ఉంది, అదే విధంగా మెయిన్ వచ్చేసి రేంజ్ ఎక్కువ ఉంది. దీనికి రీజన్ మనకు బ్యాటరీ ఎక్కువ ఉంది కదా, 13.5 kWh బ్యాటరీ ఉంది కాబట్టి మనకు కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది. అదే టీవీఎస్ కింగ్ కార్గో హెచ్‌డి ఈవీలో మనకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు ఏ ఆటో రిక్షాలో కూడా ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ లేదు. అంతే గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అదే విధంగా టాప్ స్పీడ్ మనం ఎక్కువ స్పీడ్ తోటి వెళ్ళొచ్చు. ఈ పవర్ మోడ్ లో క్లచ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల కొంచెం బ్రీడబిలిటీ ఎక్కువ ఉంది. అదే విధంగా ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ ఉంది. అంటే గంటన్నర అంటే మామూలు విషయం కాదు. కొంచెం బ్యాటరీ తక్కువ ఉంది కాబట్టి ఛార్జింగ్ తక్కువ ఉంది. ఇక దీనితో పాటు కంపెనీ సపోర్ట్ 1 ఇయర్ ఎక్కువ అంటే 6 ఇయర్స్ వస్తుంది. అయితే ఇవి కాకుండా ఈ రెండిట్లో మధ్య కామన్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువనే ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెండిటికి బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం మెటల్ తోటే వస్తుంది. అదే విధంగా సస్పెన్షన్ రేర్ సైడ్ సస్పెన్షన్ ఈ రెండిట్లో లీ స్ప్రింగ్ వస్తుంది కాబట్టి ఈ రెండు ఆటో రిక్షాల స్ట్రెంత్ మాత్రం ఎక్కువనే ఉంది లోడ్ తీసుకోవడానికి. అదే విధంగా రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి రెండిట్లో కూడా. కాకపోతే ఫ్రంట్ లో మాత్రం మనకు సూపర్ కార్గోలో డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది కాబట్టి బెటర్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇక చార్జర్ టైప్స్ ఆఫ్ బోర్డే ఉన్నాయి. ఇక బ్యాటరీ కెమిస్ట్రీ కూడా లిథియం అయాన్ ఫాస్ఫేట్ సేమే ఉంది ఈ రెండిట్లో. అయితే ఇవే కాకుండా ఇందులో గ్లో బాక్స్, ఛార్జింగ్ పాయింట్, మొబైల్ హోల్డర్ లాంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇండివిజువల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఐ కార్డ్ లో లింక్ ఇస్తా, ఆ వీడియోలు తప్పకుండా చూడండి ఒకవేళ తీసుకోవాలని మీరు డిసైడ్ అయితే. అయితే ఫ్రెండ్స్ ఇది మంత్రా తరపున వచ్చే సూపర్ కార్గో ఆటో రిక్షా మరియు టీవీఎస్ తరపున వచ్చే టీవీఎస్ కింగ్ కార్గో హెచ్‌డి ఈవీ యొక్క ఫుల్ డీటెయిల్ కంపారిజన్. అయితే ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మీరు ఏది తీసుకోవడానికి ఇష్టపడతారు? ఆల్రెడీ ఏదైనా ఆటో రిక్షా తీసుకున్నారు ఈ రెండిట్లో అంటే టీవీఎస్ అయితే ప్రస్తుతం అవైలబుల్ గా లేదు, సూపర్ కార్గో అవైలబుల్ ఉంది. ఒకవేళ సూపర్ కార్గో ఆటో రిక్షా మీరు తీసుకున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ తప్పకుండా తెలియజేయండి. నలుగురికి యూజ్ అవుతుంది. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోతో అప్డేటెడ్ గా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.